సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రేవంత్ రెడ్డి పొట్టేడు కానీ చాలా గట్టోడని వ్యాఖ్యానించారు. కుకట్పల్లిలో మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. 40 రోజులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కుకట్పల్లిలో ఘనంగా పెద్ద ఎత్తున ప్రజల సపోర్ట్ ఉంది, సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ గతంలో హై మెజార్టీ ఇచ్చి ప్రజలు గెలిపించారు. అదే రకంగా నన్ను కూడా గెలిపిస్తా అని అంటున్నారు. సంపూర్ణ మద్దతు ఉంది కాబట్టి తప్పకుండా హై మెజార్టీతో నేను గెలుస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన 6 పథకాలు చాలా బాగున్నాయి. ప్రజల్లో ముఖ్యంగా మా మహిళలకు ఫ్రీ బస్సు ఒకటి, గ్యాస్ పథకం ఒకటి, ఇంకా 2500, ఇంకా కరెంటు 200 యూనిట్స్ కరెంటు, ఇంకా రైతు బంధు కూడా ఎంత ఇబ్బంది ఉన్నా గత ప్రభుత్వం అప్పుల పాలు చేసినా కూడా అయినా కూడా రైతు బంధు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల అకౌంట్స్లో వేయడం జరిగింది. ఇట్లాంటి స్కీమ్స్ ఇంకా ముందు చాలా వరకు చేయబోతున్నారు. హై మెజార్టీతో మల్కాజ్గిరి ఎంపీ సీట్ గెలవబోతున్నాం. నేను కూడా గెలిచినాక ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ రమేష్ అన్న, ఇంకా హరివర్ధన్ గారు ఇచ్చిన ప్రపోజల్స్ తప్పకుండా ప్రభుత్వం తీసుకెళ్లి ప్రజలు ఇచ్చిన ప్రపోజల్స్ అన్ని సాల్వ్ అయ్యే విధంగా నా శాయశక్తిగా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ రోజు ఆ పార్టీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదు. అట్లా అని చెప్పి మనం ఆదమర్చి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం గట్టి పట్టుదలతో ఉండాలి. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి. కాబట్టి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ప్రభుత్వ నాయకులు, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, ఆ నాయకత్వం ఇంకా బీజేపీతో అంతగాని దొడ్డిదారిన మంది హస్తగతం చేసుకోవాలని మన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మన ముఖ్యమంత్రి గట్టి ముఖ్యమంత్రి, పొట్టివాడైనా గట్టివాడు. కాబట్టి మనకి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. హైకమాండ్ ఆశీస్సులతోటి ఈనాడు అన్ని సంక్షేమ కార్యక్రమాన్ని 100 రోజుల్లోనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాం. ఆర్థికంగా లోటు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అప్పుడు పాలైనటువంటి ప్రభుత్వాన్ని ఈనాడు గాడిని పెట్టి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు 14-15 పార్లమెంటు సీట్లు గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టేటటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి